ICC డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తంజావూరులోని స్వామిమాలయ క్షేత్రంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. PMAY గ్రామీణ క్రింద గత ప్రభుత్వం 1,39,243 లబ్ధిదారులను తొలగించిందన్న మంత్రి కొలుసు పార్థసారథి. గృహ నిర్మాణ నిధులు 3,598 కోట్లను దారి మళ్లించారని వెల్లడి. వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నాం. కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు బనాయిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపణ. కులం, రాజకీయ వారసత్వం, డబ్బుతో పని లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్త సైతం ప్రధాని అయ్యే అవకాశం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. కులం, రాజకీయ వారసత్వం, డబ్బుతో పని లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్త సైతం ప్రధాని అయ్యే అవకాశం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ బాలాజీ తిరుమలరావు పెన్షన్ ప్యాలెస్లో శుక్రవారం జిల్లా నూతన బీజేపీ అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో బీజేపీ ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి నూతన అధ్యక్షుడు, ఇతర కార్యవర్గం కృషి చేయాలని, అందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, తాను ఒక సాధారణ కార్యకర్తగా 1991లో బీజేపీలో చేరి క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేశానని, పార్టీ గుర్తించి ఒక సాధారణ కార్యకర్త అయిన తనను ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, అమరావతి నగరానికి నూతన రైలు మార్గాలు ఏర్పాటు, విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు వంటి ఎన్నో పనులు అమలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్లే సమన్వయంతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయకుండా ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో 11,400 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచి ఇబ్బందుల నుంచి బయటపడేలా కృషి చేస్తామన్నారు. ఆర్థిక ప్యాకేజీకి ఇవ్వడం జరిగింది. 13,400 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా అభివృద్ధి పనులు నడిపించేలా చర్యలు తీసుకోవాలనేటువంటి కార్యక్రమం మీద ఒక ఆలోచన చేయడం జరిగింది. పెద్ద ఎత్తున దేశంలో ఇవాళ స్టీల్ ఉత్పత్తిని 2030 సంవత్సరం కల్లా భారతదేశంలో స్టీల్ ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులు చేరుకునే విధంగా పెంచాలి అని వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. స్టీల్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రొడక్షన్ ఉత్పత్తిని బాగా పెంచాలి అనేటువంటి ఒక పట్టుదల వేళ నరేంద్ర మోడీ గారు ఉంది. అది స్టీల్ దానికి పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కార్మికులు, వారి కుటుంబాల యొక్క ప్రయోజనాలకు భంగం కలగకూడదు అనేటువంటి ఆలోచన చేసినట్టు భారతీయ జనతా పార్టీ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో, అదేవిధంగా లోకేష్ గారు, మరి కేంద్ర స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క చొరవ, నిర్మలా సీతారామన్ గారి యొక్క సహకారం, వీరందరి కృషి కారణంగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలోని స్వామిమాలయ క్షేత్రానికి వెళ్లిన ఆయన
శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్ఠి కవచ పారాయణంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో వెలిసిన ఆది దంపతులు సుందరేశ్వర స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ నిర్మాణ నిధులు దాదాపు 3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆయన తప్పుపట్టారు. నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. నష్టం జరిగిందనే ఒక కథనాన్ని, వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది. వాళ్ళకున్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంటు రిజైండర్స్ దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావలసిన లైన్స్ను మాత్రమే తీసుకుని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో తప్పుడు రాతలు రాయటం కూడా జరిగింది. పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకొమ్మలు. సో వాళ్ళే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్ధపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేస్తే అది సమాజానికి పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24-25 సంవత్సరానికి కేవలం 684 ఇళ్లు మాత్రమే కేటాయించారు. దానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణం. వీళ్ళు సరైన సమాచారం ఇవ్వటమో లేకపోతే అప్లై చేయకపోవటమో అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వంట చేసి ఆర్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవం ఈ PMAY 10, PMAY 20 కింద కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల ఇళ్లు పేదవాళ్ళకి నిర్మించివ్వాలి అనే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో కొంత కేంద్ర ప్రభుత్వం, కొంత రాష్ట్ర ప్రభుత్వం 60-40 రేషియోలో ప్రస్తుతం, గతంలో అయితే అది కూడా లేదు. PMAY 10 అయితే నిర్దేశించలేదు కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ PMAY 10 అనేది 2016 ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అది వాస్తవానికి 24 డిసెంబర్కే PMAY 10 పూర్తవుతుంది. ఆ స్కీమ్ కింద PMAY 10 కింద 2016-17, 2017-18 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం SECC 2011 డేటా ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు
ఇల్లు మంజూరు చేసింది. ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో ఆవాస్ ప్లస్ అనే సర్వే నిర్వహించి 3,18,987 మంది గ్రామీణ ప్రాంతాల్లో అర్హులు ఉన్నారని ఆ వెబ్సైట్లో, కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో నమోదు చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019లో ఆ ప్రభుత్వ నిర్వాహకం కానివ్వండి, ఆ ప్రభుత్వం రాజకీయ కారణాలతో కానివ్వండి, లేకపోతే కక్షతో కానివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి, 1,39,243 మందిని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించేసి కేవలం 1,79,744 మంది మాత్రమే అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిస్తే, ఆ నెంబర్ ఆధారంగా గత 5 సంవత్సరాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచిన 1,79,744 మంది లబ్ధిదారుల్లో 1,79,060 మందికి ఇల్లు కేటాయించింది. 1,79,744 మందిలో 1,79,060 మందికి ఇల్లు మంజూరు చేస్తే ఇంకా 684 మంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన లబ్ధిదారుల్ని దేశవ్యాప్తంగా పాలసీ ప్రకారం అనుకుంటాను, ఎవరైతే ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారో PMAY 1లో వెబ్సైట్లో పెట్టబడిన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఏది 2024-25కి. 2024-25 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి ఈ ఇల్లు కేటాయించింది. అంటే ఎవరు అప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం? 4/6/24కి కేవలం 6,82,000 ఇల్లు గత ప్రభుత్వం నిర్మిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5/6/24 నుంచి 1,15,000 ఇల్లు పూర్తి చేశాం. ఇంకా 7,35,000 ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఆ లక్ష్యం పెట్టుకుని ఇంకా చేయాల్సి. విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తుందని, అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తుందని, అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా పాలన ఇప్పటికీ గాడిలో పడలేదన్నారు. అన్నింటికీ వైసీపీని నిలదించడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. ఫ్రీహోల్డ్ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు దమ్ముంటే ఆధారాలతో నిరూపించారని సవాల్ చేశారు. జరిగితే ఎంతసేపు వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాడిని ఎదిరితే అది ఇది, ఇవన్నీ రొటీన్ జాబ్. అవి దానికి అంత పబ్లిసిటీలు, దానికి అంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్ అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి, ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలు ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం మనకు ఉన్నప్పుడు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నా చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. నిన్నగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది. మీ ఇష్టమేనేటి, పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది. ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి. ఇంత చెప్పారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో భూముల కుంభకోణం మీద సిట్ వేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడిగించింది. ఆ సిట్ రిపోర్ట్ ఆ ప్రభుత్వం పడలేదు, ఈ ప్రభుత్వం పడలేదు. కానీ అంకురార్పణ చేసింది మీరే కదా. ఇప్పుడు చేయండి, దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ హోల్డ్ భూములు అవి చేయండి. ముందు ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ హోల్డ్ చేయండి. చేయలేరు మీరు, ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పటుత్వం చేతల్లో లేదు. మాటలు దేనికి అంటే పబ్లిసిటీ కోసం, చేతలు దేనికంటే ప్రక్రియ జరపడానికి. అందుకు ఈ కార్యక్రమం అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం సూటుగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీ మాటలు మాట్లాడుకుంటారో, ఎక్కువ మాట్లాడుకుంటారో, రివ్యూలు గంటలు చేసుకుంటారో, రోజులు చేసుకుంటారో, పడతారో, మీ స్టైల్ మీది. కానీ ప్రజల తరపున మా డిమాండ్ ఏంటంటే ఇచ్చిన మాటల్ని, ఇచ్చిన వాగ్దానాలని ఎప్పుడు లోపల నెరవేరుస్తారు. ఏదైతే ఫ్రీ హోల్డ్ భూముల మీద వచ్చి పెద్ద కుంభకోణాలు జరిగిపోయాయని చెప్పని మీరు ఏదైతే ఆపాదించారో అది ఎప్పుడు లోపల అవన్నీ కూడా బయటపడతారు. దయచేసి మభ్య పెట్టకండి, సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు లోపల
సామాన్యుడికి వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పిస్తారు. నెట్ బుక్ బ్యాక్ బుక్ పక్క పడేస్తే మీరే మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. కేసు వెనక్కి తీసుకుని మనం అరెస్ట్ చేసిన మీరే అంటున్నారు కదా, నేను చెప్పడం ఎందుకు? మరి ప్రశ్న ఆన్సర్ మీరే ఇచ్చారు కదమ్మా, మరి దాని మీద నేను కామెంట్ ఎందుకు? ఏంటి కోలుకోలేకపోతాను? చేతకానుడు ఏం మాట్లాడతారు, చేత కాకపోతే ఏదైనా మాట్లాడచ్చు. ఏంటి విధ్వంసం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా అనేకమైన నూతన సంస్కరణలకు నాంది పలికిన గొప్ప మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా అనేకమైన నూతన సంస్కరణలకు నాంది పలికిన గొప్ప మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కొనియాడారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య 104వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. సంజీవయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ జె వెంకట్రావు, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు ఆయన జీవిత విశేషాలను తెలియజేశారు. వారి విద్యార్థి రోజుల్లోనే రాజకీయాల మీద, అదేవిధంగా స్వాతంత్ర రోజు మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ తదనంతరం రాజకీయ నాయకులతో వాడుతున్నటువంటి పరిచయాల వల్ల రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ తర్వాత వారికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 1967లో ఎన్నికల ప్రచార సమయంలో ఒక రోడ్డు పడిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తనయుడు శ్రీరాజ్ ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తనయుడు శ్రీరాజ్ ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లకు బస్ టిక్కెట్లు తీసి రప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. వీటికి సంబంధించిన సాక్ష్యాలతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరుడు జీవి సుందర్ను గెలిపించాలని ఆయన కోరారు. ఓటర్లని బస్సు టికెట్లు కొని మరీ ఈస్ట్ వెస్ట్ గోదావరి రప్పిస్తున్నారు ఓటు వేయించుకోవడానికి. దిస్ ఈస్ వెరీ క్లియర్ వయలేషన్ అండి. రెడ్ హ్యాండెడ్గా దొరికారు మాకు. మీరు ప్రభుత్వంలోకి వచ్చి 8 నెలల కాలం అయింది. మీరు నిజంగా ఈ 8 నెలల కాలంలో మీరు ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చుంటే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. వాళ్ళు 1 మంత్ శాలరీలో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని ఇక్కడికి వచ్చేవారు కదా, లేకపోతే ఇక్కడే ఉండి ఓటు వేసేవారు కదా. మీ మేనిఫెస్టో ఒక మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో, మీ మాటలు ఒక మోసపూరితమైనటువంటి మాటలు, మీ ఎలక్షన్ ప్రొసీజర్ కూడా ఒక మోసపూరితమైనటువంటి ఎలక్షన్ ప్రొసీజర్. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది. కలెక్టర్లు కూడా ఎంతో బాధాకరమైనటువంటి రీతిలో భారత రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమక్షంలో వాళ్ళు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లుగా బాధ్యత స్వీకరించారో, ఎలక్షన్ ఎఫిడవిట్ లో వయలేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ని వాళ్ళ ఓన్ డిస్క్రిషన్ పవర్ తో ఆమోదిస్తున్నామని తెలుపుతున్నారంటే ఏ విధంగా, ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది మీ ప్రజలందరినీ కూడా గమనించమని అడుగుతున్నాం. పత్రికా విలేకరులందరినీ కూడా దీన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరిస్తారని కూడా కోరుతున్నాం. ఇది చాలా బాధాకరం. ఏ విధమైనటువంటి ఉద్యోగాలు లేవు, ఏ విధమైనటువంటి ఉపాధి లేదు. ఎక్కడో అమరావతిలోనో, విశాఖపట్నంలోనో, లేకపోతే తిరుపతిలోనో ఐటీ కంపెనీలు రావడం వల్ల కోనసీమకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది? ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ యువత బాగుపడాలన్నా, ఇక్కడ ఉపాధి కావాలన్నా, లేదంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఏది జరగాలన్నా ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి. ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం రుణాలు, సబ్సిడీల ద్వారా రుణాలు ఇవ్వాలి. మా అభ్యర్థి హర్ష కుమార్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి సుందర్ను కానీ మీరు గెలిపించినట్టయితే ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఇక్కడ యువత లోన్లు పొందడానికి ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాము. చాలా కేటగిరికల్ గా సుందర్ నెంబర్ కూడా 34కి తీసుకుని వచ్చారు. అంటే ఆఖరి పేజీలో డార్క్ గా కాకుండా లైట్ గా ప్రింట్ వేద్దామని ఇద్దరు అభ్యర్థుల పేర్లు తీసుకుని వచ్చారు. అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ టీడీపీ వాళ్ళు ఎంత ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని ఇటువంటి
చర్యలకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా కూడా జీవి సుందర్ ఆల్ఫాబెట్ ఆర్డర్ లో మాది ఫస్ట్ పేజ్ లో ఉండాల్సినటువంటి పేరు, ఫస్ట్ 10 లో ఉండాల్సినటువంటి పేరు, లేకపోతే ఫస్ట్ 8 లో ఉండాల్సిన పేరు, దాన్ని తీసుకుని వెళ్ళి పార్టీ సింబల్ లేకపోతే టైమ్ క్యాలిక్యులేటివ్ గా తీసుకుని వచ్చి ఆఖరి పేజీలో 34 పేరు వేశారు. సామాన్య ప్రజలను మోసం చేసినట్టు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో గ్రాడ్యుయేట్స్ ని మోసం చేస్తానంటే అంత ఈజీ కాదు. గ్రాడ్యుయేట్స్ అంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు. మీరు ఉపాధి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ రాష్ట్రం అయితే మటుకు చాలా దురదృష్టకరమైన రీతిలో పాలన ఉన్నది. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఓటు వేయరు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వైలేట్ చేశారు. దీని మీద ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి. ఇది చాలా బాధాకరం. ఇక్కడే క్లియర్ గా వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఓటర్స్ ని. ప్రభుత్వం ఈ రోజున గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వీటి మీద ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత అన్నా సరే మేము వదిలిపెట్టాం, మేము నగ్గుతాం. ఖచ్చితంగా ఆ విశ్వాసం మాకుంది. కానీ వైలేట్ చేసినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీగా చర్యలు తీసుకోలేదో ఆ అధికారుల మీద అయితే మటుకు ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లోని దీని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుని వంశీపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో చట్టాలను ఎలా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వంశీ అరెస్టు ఉదంతం అద్దం పడుతుందన్నారు. కోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పినటువంటి ఈ పోలీసుల తీరు పట్ల మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏకపక్షంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రజల యొక్క హక్కుల్ని, పౌరుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్తాం. మొన్న మీరు పెట్టించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెట్టినటువంటి కేసే ఆ కంప్లైంట్ ఇచ్చిన అతనే విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక కేసు తీసుకొచ్చి ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసుని పెట్టి అరెస్ట్ చేయడం, ఆ చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థ అంటే భయం లేదు, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు. ఆఖరికి న్యాయమూర్తుల్ని, న్యాయ వ్యవస్థని కూడా తప్పుదారి పట్టించే విధంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. దీంతో సరిపోదు. ఏ రోజైనా సరే అక్రమంగా, అన్యాయంగా, ఏకపక్షంగా తప్పుడు కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో మీరు కూడా ఏ రకంగా ఇబ్బంది పడతారో అని చెప్పని ఒక మాట గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. భవిష్యత్తులో అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అధికారం ఎప్పుడు కూడా ఒక్కరి దగ్గర ఉండదు. అధికారం ఉన్నది కదా అని ఏకపక్షంగా ఈ అరెస్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుట్ర చేసి, ఉన్నత స్థాయి వర్గాలు కుట్ర చేసి ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటికైనా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఎక్కడ ఎవరు నమోదు చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు అని చెప్పనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని మలుచుకోవాలి, వ్యవహరించాలి అని చెప్పాను. ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయారు. ఎన్నికల్లో అది రావడం కోసం ఎన్ని రకాల అబద్ధాలు ఆడారో అన్ని రకాల అబద్ధాలు ఆడారు. ఈరోజు కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం, చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, రాజకీయ పార్టీలు లేవు. కాబట్టి ఈరోజు వల్లభనేని వంశీ మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని గారిని కూడా ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. ఆ హౌస్ అరెస్ట్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పుడు చూసాం కదా మనం, నిన్న డీజీపీ గారిని కూడా అవసరమైతే కోర్టుకు పిలుస్తాము అని చెప్పింది. న్యాయస్థానాల యొక్క తీర్పులు కానీ, డైరెక్షన్ కానీ వీళ్ళకేం పట్టట్లేదు. వీళ్ళకి పడుతున్నదల్లా, వీళ్ళు నడుస్తున్నదల్లా ఏ రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారో మనందరికీ కూడా నిన్నటి కోర్టుల ద్వారా అర్థమైపోయిందని చెప్పని కూడా చెప్తాం. డీజీపీ స్థాయి అధికారిని, పోలీస్ బాస్ని కోర్టుల ముందుకు పిలుస్తాము అని చెప్పిందంటే
పోలీసు యంత్రాంగం చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తుందో, చట్టాన్ని ఏ విధంగా చేతిలోకి తీసుకుంటుందో, సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెడుతుందో, తను అనుకున్నటువంటి రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ రకంగా తప్పుడు కేసులు నమోదు చేస్తుందో స్పష్టంగా మనకు అర్థమైంది. దీంతోపాటు సుప్రీంకోర్టు కూడా ప్రజల యొక్క హక్కులు హరిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు చాలా బాధాకరంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తంజావూరులోని స్వామిమాలయ క్షేత్రంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. PMAY గ్రామీణ్ క్రింద గత ప్రభుత్వం 1,39,243 లబ్ధిదారులను తొలగించిందన్న మంత్రి కొలుసు పార్థసారథి. గృహ నిర్మాణ నిధులు 3,598 కోట్లను దారి మళ్లించారని వెల్లడి. వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నాం. కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు బనాయిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపణ. సమాప్తం. నమస్కారం.